భద్రాద్రి శ్రీరాముడికి మహా పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అలా చూద్దాం. పూర్వకాల ప్రభవ శతగుణ ప్రతిష్టాపిత ధార్మిక రాజవంశ విజయీ భవ దిగ్విజయీ భవ ఉపచరితరత భరత గర్భిత గర్భ గంధర్వ జోధ గీత విజయ గాథాశత విజయీ భవ దిగ్విజయీ భవ శాసిత మధుసుత శత్రుఘ్న సేవిత కుశల పరిగృహీత కుల గాథా విశేష విజయీ భవ దిగ్విజయీ భవ విధి వశ పరిణమదమర ఫణిత కవి వర రచిత నిజ చరిత నిబంధన నిజమన నిర్వృత సర్వజన సమ్మానిత పునరుపస్థాపిత విమానవర విశ్రాణన ప్రీణిత వైశ్రవణ విశ్రావిద యశ ప్రపంచ పంచతాపన్న మునికుమార సంజీవనామృత త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత అవికల బహుతు వర్ణ హజ మహ సహస్ర నిర్వహణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ విజయీ భవ దిగ్విజయీ భవ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ భద్రాద్రిరామ విజయీ భవ దిగ్విజయీ భవ సాకేత జనపద జనధనిక జంగమ తదితర జంతుజాత దివ్య గతి దాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ భద్రాద్రిరామ విజయీ భవ దిగ్విజయీ భవ భవతపనతాపిత భక్త జన భద్రా రామ భద్రాద్రి రామ జయీ భవ దిగ్విజయీ భవ శ్రీరామ భద్రా జయీ భవ దిగ్విజయీ భవ నమస్తే నమస్తే పునస్తే నమః భద్రాద్రిరామ విజయీ భవ దిగ్విజయీ భవ చతుర్ముఖేశ్వర ముఖైః పుత్ర పౌత్రాదిశాలిని నమః సీతా సమేతాయ రామాయ గృహమేధిని భద్రాద్రిరామ విజయీ భవ దిగ్విజయీ భవ కవి కథక సింహ కథితం కఠోర సుకుమార కుంభ గంభీరం భవ భజ భేషజమేతత్ పఠత మహావీర వైభవం సుధియః కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలిని శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః భద్రాద్రిరామ విజయీ భవ దిగ్విజయీ భవ సర్వం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య చరణారవిందార్పణమస్తు. బోల్ భక్తవత్సల భగవాన్ కి భక్తవత్సల భగవాన్ కి రాజా రామచంద్ర మహారాజ్ కి రాజా రామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరమ సీతకాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుకాగ విరజానది గౌతమిగాక వికుంఠము నారయ భద్ర శిఖరాగ్రమున వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిది భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి చక్కెరమాని వేము తినజాలికై వడి మానవాధముల్ కొందరు వేమరు ప్రక్కదేముల పూజింతురట్లుగాదయ మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసగిన నీ ఒసగవలె తక్కిన మాటలు నేటికి దాశరథి కరుణాపయోనిధి భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి అయ్యా జయ్యని కూడా గట్టిగా లేకపోతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
శ్రీయుత జానకీ రమణ శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామనారాయణ పాహి 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 అని ప్రస్తుతి చేసద నామనంబున బాయక కిల్బిష వ్రజని పాటన మందగ చేసి సత్కళాదాయి ఫలంబునా కీయవే దాశరథీ కరుణాపయోనిధి భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాంతాన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సి భూములో ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సి భూములో ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సి భూములు ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది.
కంచె గచ్చిబౌలిపై ఇవాళ కోర్టుకు రేవంత్ ప్రభుత్వం నివేదిక అందించనుంది. అదేవిధంగా భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరోవైపు కంచె గచ్చిబౌలిలో ఫేక్ వీడియోలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. కొందరు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కంచె గచ్చిబౌలిపై ఇవాళ హైకోర్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నివేదిక అందించనుంది. అదేవిధంగా భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరోవైపు కంచె గచ్చిబౌలిలో ఫేక్ వీడియోలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. కొందరు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కంచె గచ్చిబౌలిపై ఇవాళ కోర్టుకు రేవంత్ ప్రభుత్వం నివేదిక సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కంచె గచ్చిబౌలిలో ఫేక్ వీడియోలపై ప్రభుత్వం గురువుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? సెక్రటరీ, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఈ రోజు హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు నివేదిక సమర్పించాలని, మరొక వైపు సుప్రీంకోర్టు కూడా ఈ నెల 16వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని రెండు కోర్టులు కూడా ఆదేశించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ భూములపై ఒక నివేదిక సమర్పించాలని సిద్ధమైంది. ఈ రోజు ఈ గచ్చిబౌలి భూముల అంశం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో మరొక వైపు ఇప్పటికే దీనిపై ఈ భూముల అంశంపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ భూములపై స్పష్టత ఇచ్చింది. అంటే ఆ భూములు గతంలో ఎవరి పేరు మీద ఉండేటి, ఆ తర్వాత తదనంతర పరిణామాలు 2003లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఏ ప్రభుత్వంలో అవి ఇతరులకు అప్పగించడం జరిగింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల ద్వారా న్యాయ పోరాటం ఏ విధంగా చేయడం జరిగింది, అదేవిధంగా ఎస్సీకి సంబంధించి వారికి ఇతర ప్రాంతాల్లో ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాల భూములు కేటాయించడం, ప్రతిగా ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, ఇవన్నీ పరిణామాలన్నింటినీ కూడా ఇందులో నివేదికలో పొందుపరిచి హైకోర్టుకు సమర్పించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే ఫేక్ వీడియోలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఈ యొక్క అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిసిఎస్ పోలీసులను అప్రమత్తం కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఆ డీప్ ఫేక్ టెక్నాలజీతో ఈ యొక్క వీడియోలను సృష్టించారో, నెమళ్ళు జింకలను ఇక్కడ అవి పారిపోతా ఉన్నట్టుగా, పరిగెడుతున్నట్టుగా, ఏవైతే లేని ఉన్నట్టుగా సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొన్ని పార్టీల ముసుగులో కొంతమంది ఇవన్నీ చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి చర్యలను చేపట్టారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. మరొక వైపు ఇటు ఇంటెలిజెన్స్, అదేవిధంగా సిసిఎస్ పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరొక వైపు ఈ రోజు ప్రధానంగా ఏదైతే హైకోర్టుకు నివేదిక సమర్పించబోతా ఉంది, ఈ నెల 16వ తేదీ లోపు సుప్రీంకోర్టుకు కూడా నివేదిక, పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఆ నివేదికకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ అయితే, కసరత్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కంకానపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు అంగన్వాడీ టీచర్కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తానని పలుమార్లు బెదిరింపులకు గురి చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బొడ్డు వెంకటేశ్వరరావుపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కోరుకుంటుంది. ఇప్పుడు ఏమైంది, ఉద్యోగం తీసినంత మాత్రం ఏం ఉండదులే గాని. నీ ఉద్యోగం పోకుండా ఆపింది ఎవరు? నేనేం కాదంట్లా, ఆధార్ తీసుకొచ్చి ఎవరు? ఒక మాట చెప్పు, ఆపింది ఎవరు నీ ఉద్యోగం పోకుండా? చెప్పు, సార్ చెప్పి ఆధార్ ఎట్టోగట్టు తీపిచ్చుకో, పేరెక్కిస్తాను. నీకు ఇబ్బంది ఫోన్లు ఇస్తే తెస్తా. ఎవరు పిచ్చోడు వాళ్ళు ఇక్కడ? పిచ్చోడు కాదయ్యా, నేను ఏమన్నా ఎక్కిట్లేదు నువ్వు అనుకున్నావని నీకు చెప్తున్నా. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆమెకు ఎవరికో తీసుకుపోయి ఫోన్ ఇచ్చావు నువ్వు. నేను డైరెక్ట్ కన్నా గారికి గలుపుతానంటే వద్దన్నదా మేడం గారు? సార్ చెప్పి 2 నిమిషాలు ఎట్టగట్ట ఆధార్ వచ్చేసరికి చూసుకో బడ్డోడికి. నీకు ఈ పేరు ఎక్కిరాక ఈపోతే నన్ను అడుగు, సరేనా? లేదు పోయలేదని నిన్ను తిట్టానా? నేను అర్థం కాదయ్యా, ఎట్టోగట్ట మరి పిల్లోడికి ఏవి రాకుండా పోతున్నాయి కదా. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది. సరే సరే, మరి లేకపోతే నీ ఉద్యోగం ఏంది ఇచ్చేది ఏంటంటే నేను ఉంది కూడా నీకు. నీ ఉద్యోగం చూపిస్తే నా పేరు పరువు అవ్వాలి. మరి ఎన్నిసార్లు చెప్పాను నేను, ఆధార్ తెచ్చుకోయాను. సరే వదినా, వెంకటేశ్వరరావు గారి పరువు పోయినట్టు అది గుర్తుపెట్టుకుని. నువ్వు నా మడిసి వదినా. మరి ఇంతసేపు ఎందుకు అర్థం చేసి? అంటే నాకు సరే 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 సరేలే. ఎన్నింటికి వచ్చారు ఇంటికి? పొద్దుపోయిద్దాయా, ఎన్నింటికో చెప్పలేము మేము. ఫోన్ చేస్తావా? అప్పుడు చూద్దాంలే. సత్తనపల్లి వచ్చి ఫోన్ చేయండి. సరే ఉంటున్నాను, మీటింగ్ లో ఉండాలి నేను. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హారాస్మెంట్ చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగ్లకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి, నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సార్ మీద దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైం 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తుపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కంకానపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లను అందిస్తారు. రమేష్. చక్రి, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లిలో ఏదైతే ఈ ఘటన కూడా కలకాలం రేపుతుంది. ఏదైతే అంగన్వాడీ టీచర్ గా ఉన్నటువంటి ఆ మహిళను అటు టీడీపీ నాయకుడు అటు లైంగికంగా కూడా హింస గురి చేస్తున్నాడని ఆమె సెల్ఫీ వీడియోతో కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 4 నిమిషాల పాటు ఆమె ఆ సెల్ఫీ వీడియో చేస్తూ కూడా మరి అధికారులకి పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నాకు న్యాయం చేయాలి అంటూ ముఖ్యమంత్రికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయాలంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల మనం చూస్తున్నాం చక్రి, ఏదైతే మరి టీడీపీ నాయకులు అటు అధికారుల పైన తీవ్రంగా కూడా విరుచుకుపడుతున్నారు. ఏదైతే మరి వారు చెప్పినటువంటి పనులు త్వరగా చేయకపోతే కూడా ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మరి ఈ మహిళ చేసినటువంటి ఫిర్యాదు అంటే ఇప్పటికే అటు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసుల్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ అండతో కూడా మరి ఆమెపై ఏదైతే ఆమెకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా చర్యలు తీసుకోవట్లేదని పోలీసు వ్యక్తం అయితే
చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మరి ఈ ఘటన ఏదైతే సత్తెనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన పైన అటు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆరా తీస్తున్నారు. ఏదైతే మరి ఈ ఘటనకి ఎవరైతే పాల్పడ్డాడో నాయకుడి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే నిన్న సెల్ఫీ వీడియో విడుదల చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే స్పందించారు. ఈ స్పందించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి అధికారుల పైన ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నాయకులు కూడా ఆచితూచి వ్యవహరించాలంటూ పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక కింద స్థాయి అంటే అంగన్వాడీ టీచర్ అంటే గ్రామ స్థాయిలో మరి వర్కర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన ఇలాంటి వేధింపులు గురి చేయటం కూడా అటు ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా దీనిపైన సెల్ఫీ వీడియో తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే కేసు నమోదు చేసినటువంటి వెంటనే కూడా దానిపై విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ పట్టాభిషేకంలో రాముల వారికి సమర్పించేటువంటి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణములు అవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆభరణములలో పాదుకలలో ఒక దేవత, కిరీటమునందు ఒక దేవత, రాజదండంలో ఒక దేవత, ఆభరణాల్లో ఒక దేవత, ఇలాగా ఆయా దేవతలను ఇక్కడ ఆవాహన చేసి పూజ జరిపిన తర్వాత ఈ ఆభరణములన్నింటినీ కూడా పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ జల ప్రోక్షణములు చేస్తారు. ఇదే పట్టాభిషేకం అంటే పట్టాభిషేకానికి పూర్వరంగంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది. వేదస్వస్తితోటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మమ ఆగ్నే వర్చో విహవేశ్వస్తు వజంద్రేంద్రానాస్తనుబంభుషేమ మహ్యన్నమందా ప్రతిదశ్యదస్త్రస్త్వజాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయ్య దేవాద్రవిణమాయ మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరా మహ్యయ్యయంతు మమయాని హవ్యాకూతి సత్యామసో మే అస్తు నో మానిగా అంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వీరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచంతు నిగుతః పునస్తే మైషాంచిత్తం ప్రబుద్ధా వినేశత్ ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాతిషాహం యజ్ఞమస్తి నో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమాన్యర్థాద్రువ్యచానో మహిషః శర్మయగుం సదస్మిన్ హవే పురుహూతః పురుక్షు సనః ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానో రీరిషో మా పరాదాః సపత్నా అపతే భవన్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ సమో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్న ర్వంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః మన్నా యజ్ఞం విహవేదుషస్వాస్య కుర్మో హరివో మేదినంతా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషమోర్జందుహానాథేన గస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తోస్తు శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంగస్థిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం సంఘం చక్రశరాసనా భజశరాన్
సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే. సవ్యే చక్రశరాసనే కరజుగే శంఖం శరం దక్షిణే బిభ్రచ్చారు చతుష్టజేన కలితం ప్రత్యంముఖం శ్రీసఖం. వామోరుశ్రిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే. వైకుంఠగమనాత్ స్తువంతి సుధియః వైకుంఠరామేతి తం ఓంకారాత్మక వర్ణ రూప విభవాత్ ఓంకార రామేతి చ. కోదండాశుగ శంఖ చక్రధరణాత్ చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం. శ్రీమద్వైష్ణవ సంప్రదాయ విధినా శ్రీపాంచరాత్రేణ చ శ్రీభద్రాచల రామదాస విదితస్యాచార్య వర్యోత్తమైః భవ్యం శ్రీరఘునాథ భట్టరభిధైః ఆదిష్టమార్గాంచితం సేవ్యంతాం ప్రభురామ భూవర మహాపట్టాభిషేకోత్సవం. శ్రీ భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమః సదసే నమః సదసస్పదజే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం మే గోపాయ.